ఎవరి వ్యక్తి? యేసేపు. ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసేపు ఏ విధంగా ఉన్న పాటున తను ఆశీర్వదించబడ్డాడు. ఉన్న పాటున గోతి నుంచి తను ఆ యొక్క పోతీఫరు ఇంటి దగ్గర నుంచి చెరసాలలో ఉన్నట్టు వాడు ఏ విధంగా భవనంలోకి వెళ్ళాడు అనేది మనం ధ్యానించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలో మనము 39వ అధ్యాయంలో 2వ వచనం నుంచి యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని యొక్క ఇంటిలో ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను అనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన అంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదన ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరవంతుడు అయి ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కనివేసి తనతో చేయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వస్తువున తన ఇంటిలో నేను ఏమి ఉండేదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె